చూడండి, ఇది 5x6 మంచం అనమాట. మంచానికి పాలిష్ చేస్తే ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది ఈ వీడియో నేను చేస్తాను. ఎన్ని రోజులు పట్టుద్దని. ఇది మంచం 3 రోజులు పట్టుద్ది ఇది పాలిష్ చేయడానికి. మ్యాక్సిమం 6x6 అంటే 15,000కి చేస్తాం మెటీరియల్తో. మెటీరియల్ వచ్చేసరికి 6 లీటర్లు పట్టుద్ది మనకి. 3 రోజులు 2 మనుషులు ఈవినింగ్ వరకు చేస్తారు. అందరూ అంటారు ఏదో తక్కువ క్వాలిటీ ఉంటుంది అది ఇదని. ఉండదు అట్లాగా. పర్ఫెక్ట్గా చేయాలి పాలిష్ పని అంటే. సెకండ్ క్వాలిటీ చేసినా కూడా కనీసం మెటీరియల్తో 7,000 అవుతుంది. సెకండ్ క్వాలిటీ లైఫ్ ఉండదు. మనం చేసేది ఫస్ట్ క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ. ఇది 5x6 అనమాట. ఇది బాగా తెలిసిన వాళ్ళని చెప్పి 13,000కి చేయాల్సి వస్తుంది. ఒకసారి మనం పాలిష్ పని చేసామంటే లైఫ్ టైం ఉండాలి. మేము చేసేది లైఫ్ టైం ఉంటుంది. ఫస్ట్ డే ఫస్ట్ కోటింగ్, సెకండ్ డే సెకండ్ కోటింగ్, థర్డ్ డే థర్డ్ కోటింగ్. 2 మనుషులు ఈవినింగ్ వరకు డైలీ ఉంటుంది. చాలామంది తెలియక ఏదో పాలిష్ పని అంటే 1,000-2,000కి అయిపోద్ది అది ఇది అనుకుంటారు. అట్లా అవ్వదు అసలు పాలిష్ అనేది. మెటీరియల్ చూపిస్తాను. వీడియో మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది, అది లింక్ పెడతాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. పాలిష్ ఛానల్ ఉంది. ఇదిగోండి, ఇది ఏషియన్ PU లెగ్జర్ పాలిష్ ఫెదర్ ప్రూఫ్ అనమాట. ఇది వచ్చేసరికి 6 లీటర్లు పడుతుంది. మెటీరియల్ వచ్చేసరికి 6,000 అవుతుంది. మనకు ఒక 6,000 అవుతుంది చేసినందుకు 3 రోజులు. 13,000 ఈ మంచానికి పాలిష్ చేస్తే. బెస్ట్ క్వాలిటీ అనమాట, లైఫ్ టైం ఉంటుంది. చాలామంది తెలియక 1,000, 2,000, 3,000కి అలా అవ్వదు. ఒకవేళ సెకండ్ క్వాలిటీ చేసినా కూడా ఎక్కువ టైం ఉండదు. బెస్ట్ ఏదో కొన్ని రోజులు ఉంటుంది. ఎప్పుడైనా బెస్ట్ క్వాలిటీ చేయించుకోవాలి. ఫస్ట్ కోటింగ్ స్టార్ట్ చేసాము ఈరోజు మేము. ఈవినింగ్కి ఫస్ట్ కోటింగ్ పడుద్ది. నేను కోటింగ్కి ఈ మంచం వీడియో చేసి యూట్యూబ్లో పెడతాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. పాలిష్ పని అంటే మంచానికి ఒక రోజులో అయిపోదు. 3 రోజులు 2 మనుషులు డెఫినెట్గా పడతారు. స్ప్రే పాలిష్ అనమాట ఇది. ఇది మంచం గురించి చెప్పడానికి, పాలిష్ గురించి చెప్పడానికి వీడియో చేశాను. కోటింగ్ అప్డేట్ ఇస్తాను. డోర్లకు కూడా వీడియో చేస్తాను. అసలు ఎంత చేయొచ్చు, మంచం ఎంతకి ఇవ్వచ్చు, పాలిష్ పని ఎట్లా చేయాలి, ఏంటి, ఎలా చేస్తే బెటర్గా ఉంటుంది చెప్తాను.